దశరూపకాల్లో నాటక లక్షణాల గురించి ఈ చదువుతూ ఉన్నాము. ఇప్పటిదాకా నాటక లక్షణాలు ఏమని చెప్పాడు అని అంటే, అభిగమ్య గుణోపేతుడైనటువంటి నాయకుడు, ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు ఉండాలి నాటకంలో. నాటకంలో కథ వస్తువు సక్రమంగా కూర్చాలి. ఆ, 64 అంగాలతో కూడినటువంటి 5 సంధులను ఆ జాగ్రత్తగా చూసుకోవాలి. ముందుగా కథాభాగాన్ని అంతా కూడా ముందు నుంచి చివరి దాకా ఒకసారి లెక్కించుకొని దాన్ని సరైనటువంటి 5 భాగాలుగా చేసి 5 సంధులని కూర్చాలి. ఒక్కొక్క సంధి ఎట్లా ఏర్పడుతుంది అని అంటే 5 పంచ అర్థ ప్రకృతులు, పంచ ఆ, కార్యావస్థలు, ఇవి రెండు కలిసి ఒక సంధి ఏర్పడుతుంది. అలా సంధులన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏర్పరచుకోవాలి, కూర్చాలి. కూర్చి నాటకాన్ని ప్రదర్శించాలి. ఆ ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తము ఉండాలి. అధికారికుడు అధికారిక ఇతివృత్తంలో ఉన్నటువంటి నాయకుడు ప్రధానంగా కథలో అంతా కూడా నాటకము మొదటి నుంచి చివరి దాకా కూడా ఆ ఉండాలి. ఆ ఏవైనా సూచించవలసినటువంటి విషయాలు గనక ఉంటే, అంటే రంగస్థలం పైన ప్రదర్శించడానికి అనువు కానివి లేదా అవసరము లేనివి, అట్లాంటివి అన్నిటినీ కూడా విష్కంభకం ద్వారా సూచించాలి. నీరసమైనటువంటి వస్తువు మొట్టమొదటిలో ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఆ అంకం మొట్టమొదట 3 రకాలైనటువంటి విధంగా పాత్రలను ప్రవేశింప చెయ్యాలి. చేసి అవసరమైతే విష్కంభాలు ద్వారా కొంత కథని, అంటే రాబోయే కథ ఏముంటుంది అన్నట్టుగా కొంచెము చెప్పవచ్చు. విష్కంభ విష్కంభం ద్వారా, ఓన్లీ విష్కంభమే. అవి కూడా 5 ఉన్నాయి. అర్ధోపక్షేపకములు అంటారు వాటిని. ఆ అర్ధోపక్షేపకములు కూడా 5 ఉంటాయి. విష్కంభము, ప్రవేశిక, అంకాస్యము, అంకావతారము, చూలిక అని. అయితే నాటకం మొట్టమొదటిలో మాత్రము కేవలం విష్కంభాన్ని మాత్రమే. ఆ విష్కంభం కూడా 2 రకాలు: శుద్ధ విష్కంభము, మిశ్ర విష్కంభము అని. శుద్ధ విష్కంభము అంటే అది రెండు కూడా ఆ మధ్యమ పాత్రలతో మాత్రము ప్రయోగింపబడేది. ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలు పాత్రలు. ఆ పాత్రల్లో మధ్యమ పాత్రలతోటి ప్రయోగించబడేది శుద్ధ విష్కంభం. ఒక మధ్యమ పాత్ర, ఒక నీచ పాత్ర గనక ఉంటే, ఒక అధమ పాత్ర గనక ఉంటే దాన్ని మిశ్ర విష్కంభం అంటారు. మనకి మాళవిక అగ్నిమిత్రంలో ఉన్నది మిశ్ర విష్కంభం. అందులో గణదాస్వేమో మధ్యమ పాత్ర, చేటీనేమో అధమ పాత్ర. ఇద్దరితో కలిసి ఉంది కాబట్టి దాన్ని మిశ్ర విష్కంభం అని. అలా విష్కంభం. ప్రవేశకము అంటే కేవలము నీచ పాత్రలు మాత్రమే ఉండేది. అంకాస్యము, అంకావతారము అంటే ఒకటి అంకం కన్నా మధ్యలో, అంటే 2 నుంచి 6, 7, 8 ఎన్ని అంకాలు, 10 అంకాలు ఉంటే 10 అంకాలు. ఆ మధ్యలో 2 అంకాల, ఒక మొదటి అంకం అయిపోయి రెండో అంకం మొదలు పెట్టేటప్పుడు, లేదా రెండో అంకం అయిపోయి మూడో అంకం మొదలు పెట్టేటప్పుడు, అలా అంకావతారము. అంకాస్యము అంటేనేమో మొదలు, అంకము మొదలుగా ఉపయోగించేది. చూలిక అనేది మధ్యలో ఎక్కడైనా అవసరమైనప్పుడు పాత్రల ద్వారా ప్రవేశపెట్టి సూచన చేయటం. ఇలా అర్ధోపక్షేపకములు ఈ 5 చేత కానీ మనము ప్రయోగించాలి. అంకం అనేది చాలా ప్రసిద్ధమైనది. ఎందుకంటే అది ఆ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి తండ్రి ఒడిలో కూర్చొని పిల్లవాడు ఎలా ఎదుగుతాడో, అలా కథ కూడా కవి మస్తిష్కంలో నుంచి పుట్టి రంగస్థలం మీద ప్రదర్శింపబడి అది అలా విస్తరింపబడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని అంకము అని అన్నారు. ఇవి ఈ రకంగా ఉండాలి అని చెప్పాడు. ఇంకా చెప్పబోతూ ఉన్నాడు రసం గురించి. ముందే చెప్పుకున్నాం, ఇతివృత్తంతో కావ్యస్య శరీరమాహు. ఇతివృత్తం అంటే కావ్యం యొక్క శరీరము అని అన్నారు. తర్వాత ఈ దశరూపకముల భేదాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, వస్తు, నేత, రసస్తేషాం భేదక అని రాసుకోండి ఎక్కడైనా. వస్తు, నేత, రసస్తేషాం భేదక అని. వస్తువు అంటే కథావృత్తము, ఇతివృత్తము.
ఇతివృత్తంతు కావ్యస్య శరీరం ఆహుహు. ఇతివృత్తము అంటే కావ్యం యొక్క శరీరం. ఆ ఇతివృత్తం వల్ల కానీ లేదా నేత, ఒక్క నిమిషం. భారతి గారు నమస్తే. క్లాస్ మొదలైంది. ఇవాళ 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 ఐడి మారింది, అందుకని. అదే నా నా పేరు మీదే ఉంటుంది చూడండి. మీ గ్రూప్ లో పెట్టారు, మీ గ్రూప్ లోనే పెట్టారు. మీ గ్రూప్ అదే అయితే వస్తుంది. మరి ఇప్పుడు అందరూ వచ్చారు. ఏమీ లేదు, అది దానిపైన క్లిక్ చేయండి. ఆ, పంపించాడు కదా ఆయన, జూమ్ అని. అది 244 ఏదో, ఏదో 244 ఏదో నెంబర్ ఉంటుంది. ఆ, ఆయన ఆయన నెంబర్ అడిగితే, ఇంకా పేరు అడిగితే వాణి అని కొట్టాను అంతే, ఇంకేం లేదు. విఏ అన్నాయి అంతే. పాస్వర్డ్. ఓకే. ఓకే అండి. ఓకే. ఏమైంది మీకు అందరికి వచ్చేయలేదా సరిగా? వచ్చింది వస్తే మేడం. అంటే పాస్వర్డ్ డైరెక్ట్ లింక్, వాణి అని టైప్ చేస్తాం. డైరెక్ట్ లింక్ మీద రావట్లేదు కానీ వాణి అని టైప్ చేయాల్సి వస్తుంది. చేయాల్సి వచ్చిందా? పాస్పోర్ట్ అని వస్తుంది, పాస్పోర్ట్ లో వాణి అని చేయాలి. అట్లా పంపించాడు అతను. అక్కడ భారతి గారు చూస్తున్నారు. మీరు ఎవరన్నా భారతి గారికి ఫోన్ చేసి చెప్పండి వాణి అని పాస్పోర్ట్ కొట్టాలని. అంటే వస్తు, నేత, రసగా వస్తువు గురించి చెప్పాడు. అధికారికము ప్రాసంగికమైనటువంటి ఇతివృత్తము, అందులో పతాక ప్రకరీలు అని కూడా ఉంటాయి ప్రాసంగికంలో. పతాక ప్రకరి అంటేనేమో ప్రధాన కథతోటి సంబంధించి కొద్దిసేపు, చాలాసేపు ప్రధాన కథతో పాటుగా వెళ్ళేటటువంటి కథ ఆ, ప్రకరి. పతాక అంటే కేవలం అలా వచ్చి అలా వెళ్ళిపోయేటటువంటి కథ, శబరి వృత్తాంతం లాంటివి. ఈ అది అని ఇతివృత్తం సంగతి చెప్పాడు. తర్వాత వస్తు నేత. నేత ముందే చెప్పాడు నేతని, అభిగమ్య గుణోపేతాన్ని. ఇప్పుడు రసాల గురించి చెప్తున్నాడు. చదవండి. అనుభావ విభావ విభావామ్యాం స్యాత్ స్యాత్ స్థాయిన, స్థాయి స్థా అది స్థాయిన త్యాగాదు, స్థా. స్థాయిన వ్యభిచారిభిః గుహిత ముక్తే ముక్తేః గృహీత ముక్తై ముక్తైః కర్తవ్యం మహేన్ అంగినః, కర్తవ్యం అంగినః కర్తవ్యమంగినః పరిపోషణం పరిపోషణం పరిపోషణం. మీనింగ్ అదే వ్యాఖ్యానం కూడా చదవండి, మీకే అర్థం అవుతుందేమో చూద్దాం. అంగిన ఏవాంగి రస స్థాయినః సంగ్రహ సంగ్రహాత్ సంగ్రహాత్ స్థాయి నేతి రసాంతర స్థాయి నో గ్రహణం గృహీతం ముక్తైః పరస్య పరవ్యాతి పరస్పర వ్యతి కీర్ణైః కీర్ణైః తృతీయర్థ అండి అది. ఇత్యర్థః. ఇత్యర్థః. ఈ కారిక యొక్క అర్థము ఇది. అనుభావ విభావాభ్యాం స్థాయిన వ్యభిచారిభిః గృహీత ముక్తైః కర్తవ్యం అంగినః పరిపోషణం. అంగినః, అంగినః అంటే ఏమన్నాడు? అంగిన ఏవ అంగిరస. అంగిరసం అంటే ప్రధానమైనటువంటి రసం. ప్రధానమైనటువంటి రసం అంగిరసము అంటే ప్రధానమైనటువంటి రసము. అంగరసము అంటే అప్రధానమైనటువంటి రసము.
ఇప్పుడు శృంగార రసానికి కానీ వీర రసముతో కానీ నాటకం నిర్మిస్తూ ఉంటే అందులో మిగతా రసాలన్నీ కూడా రావచ్చు. కాకపోతే ప్రధానంగా ఒక రసమే ఉండాలి. అందులో మనకి భవభూతిలో మీరు నేర్చుకున్నారు. భవభూతిలో కరుణ రసము ప్రధాన రసము అని. అలా ఒక రసము ప్రధానంగా ఉంటుంది. ఆ ప్రధానంగా ఉన్నా కూడా అందులో మరి బీభత్సం ఉంది, భయానకము ఉంది, కరుణ రసమే అయినా కానీ శృంగార రసము ఉన్నది రాముడు సీతతోటి, వీర రసము ఉంది లవుడు రాముడు యుద్ధంలో. అలా మిగతా రసాలన్నీ కూడా ఉంటాయి కానీ అవన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉండాలి. ప్రధానమైనటువంటి స్థాయిలో ఉండేది అంగిరసము మాత్రమే. అంగినః అంగి అంగినః పరిపోషణం. ఆ అంగిని పరిపోషించడానికి అంటే పెంపొందించడానికి అంగిరస స్థాయినః, అంగిరసము ప్రధాన రసము యొక్క స్థాయి భావములు సంగ్రహాత్ స్థాయిన ఏది స్థాయి భావములు ప్రధానమైనటువంటి రసానికి తగినటువంటి ఆ స్థాయి భావములు ఏవైనా ఉన్నాయో రతిర్హాసస్య శోకశ్చ క్రోధోత్సాహో భయం తదా జుగుప్స విస్మయ అని మనం నాట్యశాస్త్రంలో చదువుకున్నాం. ఆ స్థాయి భావములు వీటి యొక్క అనుభావ విభావాభ్యాం వ్యభిచారిభి స్థాయిన. ఆ అనుభావ విభావములతోటి, అనుభావములు అనంటే నటుడు ప్రదర్శించేటటువంటి భావములు. అతడు రాముడు కాదు, అతడు దుష్యంతుడు కాదు, అతడు భీముడు కాదు. కానీ భీముడికి ఎటువంటి భావాలు ఉంటాయో, రాముడికి ఎటువంటి అంతర్లీనమైనటువంటి భావాలు ఉంటాయో అవి అతడు పైన ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆమె దుష్యంతుడు, ఆమె శకుంతల కాదు, ఆమె సీత కాదు, ఆమె రాధ కాదు. కానీ ఆ రంగస్థలం పైన ఆమె సీతలాగా రాధలాగా నటిస్తూ ఉంటుంది. ఎట్లా నటిస్తుంది అని అంటే తన యొక్కటువంటి ఆంగికమైనటువంటి భావముల యొక్క ప్రదర్శనల చేత. ఆంగికమైనటువంటి భావాలని అనుభావములు అని అన్నారు. మనకి రస నిష్పత్తి సూత్రంలో కూడా విభావానుభావ సంచారిభి వీటిలతోటి రసం యొక్క ఉత్పత్తి రసస్య నిష్పత్తి, రసం యొక్క నిష్పత్తి కలుగుతుంది అని చెప్పాడు అక్కడ కూడా. ఆ అనుభావములు విభావములు అంటే నాయికా నాయకులు, రెండు రకాలైనటువంటి విభావములు. ఉద్దీపన విభావము, ఆలంబన విభావము. ఆలంబన విభావము అంటే నాయికా నాయకులు, ఆలంబన విభావములు. ఉద్దీపన విభావములు అంటే ఒకవేళ శృంగార రసానికైతే వసంతకాలము, మామిడి పూత, ఉద్యానవనాలు ఇలాంటివన్నీనేమో ఉద్దీపన విభావాలు శృంగార రసానికి. అలా కాకుండా వీర రసానికి అయితే యుద్ధమును గురించినటువంటి కావలసినటువంటి సంబారాలు, యుద్ధం చేయడానికి తగినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ఉద్దీపన, యుద్ధ రంగము, సైనికులు, ఆయుధాలు ఇలాంటివన్నీ వీరరసానికి ఉద్దీపన విభావాలు. ఈ రకములైనటువంటి అనుభావములు మరియు వ్యభిచారి భావములు. వ్యభిచారి భావములు అంటే విస్మయము అలాంటివి, నిర్వేదము, గ్లాని ఇలాంటివి. ఇవి ఏంటి అలా వస్తూ పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్థాయి భావము చేత. ఏ స్థాయి భావము చేత? అంగిరసము యొక్క స్థాయి భావము చేత గృహీత ముక్తై కర్తవ్యం. గృహీత ముక్తై ఇవన్నీ కూడా తీసుకోబడుతూ ఉండాలి, మళ్ళీ వదిలివేయబడుతూ ఉండాలి. ఆ వ్యభిచారి భావములో అయితే అవన్నీ మధ్య మధ్యలో తీసుకోవాలి, మధ్య మధ్యలో వదిలేస్తూ ఉండాలి. ఎందుకంటే వ్యభిచారి భావములు అలా వస్తూ పోతూ ఉండేది, అవి స్థిరంగా ఉండేవి కావు. అటువంటి భావాలను గృహీత ముక్తై, గృహీత తీసుకోవాలి, మళ్ళా ముక్తై వదిలేస్తూ ఉండాలి. ఈ విధంగా కర్తవ్యం అంగినః పరిపోషణం. అంగిరసం యొక్క పరిపోషణం, అంగిరసం యొక్క ఉత్పాదనమును, దానిని పెంచడమును ఈ విధంగా పోషించడం చేయాలి అని చెప్తూ అంగిన ఏవ అంగిరస స్థాయినః సంగ్రహాత్త స్థాయిన ఇది చెప్పడం ఏంటి అని అంటే దాని అర్థము అంగిరసం యొక్క స్థాయి భావములు అని.
రసాంతర స్థాయిన గ్రహణం. రసాంతర స్థాయిన గ్రహణం. అప్పుడప్పుడు ఏమైతాయి? రసాంతర స్థాయిన, వేరే రసం యొక్క స్థాయి భావములు కూడా గ్రహణం తీసుకొనబడుతూ ఉంటాయి. అంటే మధ్య మధ్యలో, అంటే ప్రేక్షకులకు ఒకటే రసం వల్ల వాళ్ళకి బోర్ కొట్టకుండా అలా ఉండడం కోసంకి వేరే ఇతరత్ర రసములు కూడా అందులో యాడ్ చెయ్యాలి. చేసినా కానీ గృహీత ముక్తై, అది తీసుకుంటూ ఉండాలి, ముక్తై వదిలిపెడుతూ ఉండాలి. గృహీత ముక్తై పరస్పర వ్యతికీరణై, పరస్పరము అవి వ్యతిరిక్తములైనటువంటి వ్యభిచారి భావములైన వ్యభిచారి భావములై అవి గ్రహింపబడుతూ ఉండాలి, వదిలివేయబడుతూ ఉండాలి అని ఇత్యర్థ అని దీని యొక్క అర్థం. అనుభవ విభావాభ్యాం స్థాయిన వ్యభిచారిభిః గృహీత ముక్తైః కర్తవ్యం అంగినః పరిపోషణం. నెక్స్ట్. న చాతిరసతో వస్తు దూరం విచ్ఛిన్నతాం నయేత్ రసం వా న తిరోదధ్యాయద్వస్త్వలంకార లక్షణైః కథా సంధ్యాంగోపమాది లక్షణైర్భూషణాదిభిః. కథ, నాటకము యొక్క కథ. నా చ అతిరసతః, అతిరసతః, అతిరసతః అంటే అత్యధికమైనటువంటి వెగటు కలిగించేంత, ఒకవేళ శృంగార రసందే అయితే కూడా వెగటు కలిగించేటటువంటి అంత అధికంగా కానీ, లేదా వీరరసం అయితే మరి భయానకము బీభత్సము కలిపేటటువంటి విధంగా కానీ, అతిరసతః అది ఆ రసాన్ని ఎక్కువగా ప్రయోగించడం చేత వస్తు అంటే ఆ కథా వస్తువు దూరం నా, అది ఎక్కువగా దూరంగా తీసుకొని వెళ్ళిపోకూడదు. ఆ శృంగార రసం అధికంగా ఉండేటప్పటికీ ప్రేక్షకులకు మనోభావాలకి దెబ్బ తగిలి వాళ్ళు దాని నుంచి విముఖులైపోతారు. అలాంటిది జరగకూడదు. అలానే విచ్ఛిన్నతాం నయేత్, అది అతిరసంగా వాడటం వల్ల అది విచ్ఛిన్నతాం నయేత్, అది ఏ రసము అతను కావాలి అనుకుంటున్నాడో అది దాని యొక్క ఉత్పాదనం జరగకుండా, దాని యొక్క నిష్పత్తి జరగకుండా అది విచ్ఛిన్నతాం నయేత్, విచ్ఛిన్నము అయిపోతుంది. అంటే ప్రధాన రసమును నేను శృంగారము వీరముగా చెప్తూ ఉంటే దాన్ని గనక అధికంగా వాడుతూ ఉంటే ఆ కథా వస్తువు ఏమైపోతుంది? దానికి అది విచ్ఛిన్నమైపోతుంది. విచ్ఛిన్నమైపోతుంది అంటే అది ముక్కలైపోతుంది. ఆ కథ కంటిన్యూటీ లేకుండా అయిపోతుంది. అందుచేత అతిరసత ఉండవద్దు. దానివల్ల వస్తువు కనుక దూరంగా వెళ్ళిపోతుంది అని అంటే దూరంగా వెళ్ళిపోతుంది, లేదా విచ్ఛిన్నమన్నా అయిపోతుంది. రసం వా న తిరోదధ్యాత్ వస్త్వలంకార లక్షణై. ఇంకా అధికమైనటువంటి అలంకారాలు, గుణాలు, అలంకారాలు ఇలాంటివన్నీ ఉపయోగించి, అంటే అవసరం లేకుండా కూడా అది ఉపమాది అలంకారాలు ఎలా ఉండాలి అంటే కథతో అట్లా మిళితమైపోతూ వెళ్ళిపోతూ ఉండాలి. అంతే తప్ప కానీ ప్రత్యేకంగా ఇక్కడ నేను ఉపమాలంకారం వేస్తాను, ఇక్కడ నేను అర్ధాలంకారం వేస్తాను, ఇక్కడ నేను శ్లేషాలంకారం వేస్తాను, చాలా బాగుంటుంది అనుకొని నా పాండిత్యానికి ప్రతిభ శ్లేషాలంకారం అనుకొని శ్లేషాలంకారం వేస్తాను అంటే దానివల్ల ఏమవుతుంది? రసం వా వస్తువు గాని రసం గాని అవి తిరోదధ్యాత్, అవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. అలా కాకుండా చూసుకోండి. రసం వా తిరోదధ్యాత్ నా, రసం వా తిరోదధ్యాత్ వస్తువు కానీ రసం కానీ వస్తువు కానీ అలంకార లక్షణై, అలంకారములు ఇత్యాది లక్షణాలు, కావ్యశాస్త్ర లక్షణాలు ఏవైతే ఉన్నాయో, రీతి, గుణము, దోషము ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అలంకారాది లక్షణముల చేత రసం వా రసం కానీ వస్తువు కానీ నా తిరోదధ్యాత్, అవి వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. అంటే వాటి యొక్క ప్రాథమిక స్థాయికి వెళ్ళిపోకూడదు. ఆ రసం ఇట్లా అలా 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 మెల్లమెల్లగా ఇంకా పైకి ఎదుగుతూ ఉండాలి. కానీ
కిందకి దిగిపోయే విధంగా ఉండకూడదు. ఎట్లా మాళవికాగ్నిమిత్రంలో ఎలా ఉంది, మొదట రాజు ఆ అమ్మాయిని చూశాడు, తర్వాత ఆ అమ్మాయి యొక్క నృత్య ప్రదర్శన చూశాడు, తర్వాత ఆ అమ్మాయిని అశోకవనంలో చూశాడు. ఇలా అతడు మెల్లగా ఆ శృంగార రసము కొద్ది కొద్దిగా పెరుగుతూ వెళ్ళింది. అంతేగాని ఆ, అది వెనక్కి తిరిగి రాలేదు. ఆ అలంకారాలు, అధికమైనటువంటి అలంకారాలు వాడేసి అది అంతా కూడా అలంకారాది లక్షణై భూషణాది. అదే ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి చక్కగా అట్లా ఉంటే బాగుంటుంది, మినిమం అలంకారాలు వేసుకుంటే బాగుంటుంది. ఒంటి నుంచి పైనుంచి కింద దాకా ఆ ఆ అలంకరణలు దిగేసుకుంటే ఆ అమ్మాయి సహజమైనటువంటి సౌందర్యం ఎక్కడ కనిపిస్తుంది మనకి? కనపడదు. దృష్టి ఎక్కడ పడుతుంది? ఆ ఆభరణాల మీద పడుతుంది. అందుచేత ఆ ఉపమాది అలంకారాలు యొక్క లక్షణాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ భూషణాలు అంటే కథా వస్తువుకి అలంకరింప చేసేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి. ఆ కథ వెనక్కి వెళ్ళి కథలో ఉండేటటువంటి కథ కానీ రసం కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా, ఒకవేళ అదే పనిగా వీరరసం, అదే పనిగా యుద్ధం 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 చూపిస్తూ ఉన్నారనుకోండి, ఆ యుద్ధంలో ఉన్నటువంటి బీభత్సమైనటువంటి ఘటనలే జరుగుతాయి కానీ ఆ భీముడు ఎలా చంపుతున్నా వేణి సంహార ఆ, నాటకంలో ఎలా భీముడు ఎదుర్కొంటున్నాడు దుర్యోధనుణ్ణి, ఎదుర్కొని ఎలా అతన్ని సంహరిస్తున్నాడు, అది చెప్పకుండా యుద్ధరంగం అంతా వర్ణిస్తూ శత్రు సైనికులు అందరూ కూడా అలా రక్తం గారిపోతూ పడిపోయి ఉన్నారు అని అంటే అవే వర్ణిస్తూ ఉన్నారనుకోండి, నాకు చాలా గొప్పగా వర్ణన వచ్చు. నేను చక్కగా ఉపమాది అలంకారాలు ఉన్నాయి. ఒక 100 రకాల అలంకారాలు ఉన్నాయి. కావ్య ప్రకాశంలోనే 66 రకాల అలంకారాలు చూపించాడు. ఇలా ఈ ఈ రకరకాలైనటువంటి అలంకారాలతోటి యుద్ధరంగాన్నే వర్ణిస్తూ ఉన్నాడు అనుకోండి. వర్ణిస్తూ ఉంటే మనకి ఆ వీరరసం యొక్క పోషణ జరగదు. వీరరసం యొక్క పోషణ జరగాలి అని అంటే ఇవన్నింటినీ కూడా లిమిట్ చేసుకోవాలి, ఇవన్నింటినీ కూడా తగ్గించుకోవాలి. అప్పుడు ఆ రసము గాని కథ గాని ముందుకు సాగుతుంది. లేకపోతే కథ ముందుకు సాగదు, రసము పరిపుష్టము కాదు. అందుచేత జాగ్రత్తగా వాడాలి అని. కథ సంధ్యంగ ఉపమాది లక్షణై భూషణాది. కథ సంధ్యంగములతోటి ఎలా చెప్పారు ఆయన? ముఖ సంధి, ప్రతిముఖ సంధి, గర్భసంధి. ముఖ సంధి అంటే ఒక బీజనం, ఒక విత్తనం నాటడం. ప్రతిముఖ సంధి అంటే కొంచెం పైకెదిగి దానికి ఆకులు అవి రావటం, కొద్దిగా చెట్టు మొక్క బ్రతకడం అన్నమాట, ఎదగడం. గర్భసంధి అంటే ఒక మొక్క చక్కగా విస్తరించి మొత్తము పూలతోటి వాటితోటి విస్తరించి శాఖోపశాఖలుగా విస్తరించి ఉండడం, అంత పూలు సిద్ధంగా ఫలమియడానికి సిద్ధంగా ఉండడం. అవిమర్శ సంధి అంటే 4వది. అందులో ఏంటి, సడన్ గా ఏదైనా గాలివాన, ఇప్పుడు పాపం రైతులందరికీ పంటలంతా ఎట్లా పోయినాయి వర్షాల వల్ల, అట్లా ఏదో ఒక ఆటంకం వచ్చి అయ్యో ఇది జరుగుతుందా జరగదా, పూలు వస్తాయా లేదా, ఫలం వస్తుందా లేదా అనిపించాలి. తర్వాత నిర్వహణ సంధి. చక్కగా అటువంటి ఆటంకాలన్నీ ఆటంకాలన్నీ తొలగి ఆటంకం పెట్టాలి. పెట్టినప్పుడు కానీ ఆ ఉత్సాహం పెళ్ళుపు కదా. నాకు చూస్తున్న నాకు ఆహా వీళ్ళిద్దరు కలుస్తారా లేదా, భీముడు దుర్యోధనుణ్ణి సంహరిస్తాడా లేదా, ఆ ద్రౌపది దుశ్శాసనుణ్ణి గుండెలు చీల్చి ఆ రక్తం తీసుకొచ్చి ద్రౌపది జుట్టుకి పూస్తాడా లేదా అనే ఒక ఉబలాటము, ఒక ఉత్సుకత, కుతూహలం నాకు కలగాలి. నేను నాటకము చూస్తూ ఉన్నప్పుడు మీరు చాలా సినిమాలు, కొంచెం మంచి డైరెక్టర్ల సినిమాలు చూడండి, మీకు ఇది స్పష్టంగా కనబడుతుంది. అలా వచ్చిన తర్వాత మళ్ళా అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా మన ఏదైతే కథ ప్రారంభంలో కవి ఊహించాడో దాని యొక్క సాఫల్యము లభించటము నిర్వహణ సంధి. ఇలా 5 సంధులు ఏవైతే ఉన్నాయో ఆ సంధ్యంగములన్నీ కూడా ఉపమాది లక్షణై భూషణాది. ఉపమా మొదలైనటువంటి అలంకారముల యొక్క లక్షణాల చేత నా తిరోదత్యాత్, అది వెనక్కి వెళ్ళిపోరాదు. నెక్స్ట్
एको रसो अङ्गीकर्तव्यो वीरः शृङ्गार एव वा अङ्गमन्ये रसाः सर्वे कुर्यान् निर्वहणे अद्भुतम् అద్భుతం. अद्भुतम् చేస్తుంటే ఆగదా? अद्भुतम् ఉమ్. ननु च रसान्तरस्थायिनेत्यनेनैव रसान्तराणामङ्गत्वमुक्तं तन्न यत्र रसान्तरस्थायी स्वानुभवाविभावव्यभिचारियुक्तो भूयसोपनिबध्यते तत्र रसान्तराणामङ्गत्वं केवलस्य కేవల केवलस्थायुपनिबन्धे केवलस्थायुपनिबन्धे तु स्थायिनो व्यभिचारितैव ఇక ఏకో రస అంగీకర్తవ్య నాటకంలో, ప్రత్యేకించి నాటకంలో, దశరూపకములలో ప్రధానమైనటువంటి నాటకంలో ఏకో రస అంగీకర్తవ్య వీర శృంగార ఏవవ, వీరము కాని శృంగారం కాని ప్రధానమైనటువంటి రసంగా ఉండాలి. అంగం అన్యే రసాహ, అన్యే రసాహ సర్వే అన్యే రసాహ, మిగతా ఇతర రసములన్నీ కూడా ఒకటి తీసేస్తే మిగతా 7 + 1 ఆ రసాలన్నీ కూడా అన్యే అంగం, అవన్నీ కూడా అంగములుగా ఉండాలి. ప్రధానమైనది అంగిరసముగా శృంగారం కానీ వీరం కానీ ఉండాలి. మిగతా ఇతర రసములన్నీ కూడా అంగములుగా ఉండాలి, దానికి తోడ్పడేవిగా ఉండాలి. సర్వే కుర్యాత్ అన్నింటినీ అలా ఏర్పరచాలి. మిగతా ఇతర రసములన్నీ కూడా అంగములుగా తోడ్పడాలి, అంతేగాని అంగిగా ఉండకూడదు. నిర్వహణే మాత్రం అద్భుతం ఉండాలి. నిర్వహణ సంధిలో మాత్రము, అంటే ఆఖరి దాంట్లో మాత్రం ఒక అద్భుతమైనటువంటిది, మనం ఒక ఊహించినటువంటిది. ఇప్పుడు రాముడు సీతాదేవిని అగ్నిలో దూకమన్నాడు, అంత యుద్ధం చేశాడు, యుద్ధంలో గెలిచారు. రావణాసురుడు దశకంఠుడు దుర్మాడాడు, అయిపోయింది. ఇంకా రాముడు సీత కలుస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. చూస్తూ ఉంటే రాముడు ఏమన్నాడు? ఓ అగ్నిలో దుంకు అన్నాడు. అనంగానే నా మనసుకి ఎంత బాధ కలుగుతుంది. అయ్యో, నేను ఇంత మొదటి నుంచి నాటకం అంతా చూస్తున్నాను, రాముడు సీత ఏకమవుతారు అని నేను ఊహిస్తూ ఉంటే ఇదేమిటి రాముడు ఇలా అన్నాడు అని. ఇది అవమర్శ సంధి. ఆ అగ్నిలో దుంకంగానే ఒక అద్భుతమైనటువంటి సంఘటన, అగ్నిలో దూకిన ఆమె పరిశుద్ధురాల్లాగా బయటకు వచ్చింది. ఇటువంటి అద్భుతమైనటువంటి సంఘటన అభిజ్ఞాన శాకుంతలంలో నుంచి స్వర్గలోకం నుండి దుష్యంత మహారాజు వస్తూ ఉంటాడు. దుష్యంత మహారాజు వస్తూ అక్కడ ఒక ఆశ్రమంలో దిగితే ఆశ్రమంలో ఒక చిన్న కుర్రవాడు కనబడతాడు. ఆ చిన్న కుర్రవాడు కనపడంగానే వాడిని ఇలా ఎత్తుకోగానే దాది అంటుంది, వద్దు ఎత్తుకోకు, వాడి చేతికి ఒక రక్ష ఇది ఉంది, ఆ రక్ష పాములాగా కాటు వేస్తుంది అని అంటూనే ఉంటుంది అమ్మాయి. ఈ లోపల రాజు ఎత్తుకుంటాడు. ఎత్తుకోగానే వాడికి రాజుకి ఏమీ జరగదు. ఏమీ జరగకుండా అటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన, అంటే రాజు ఊహించినటువంటిది సంఘటన. మనం కూడా ఊహించాలి, అయ్యో శకుంతల దొరుకుతుందో లేదో, దుష్యంతుడు ఇంత ఏడుస్తున్నాడు, ఇంత బాధపడుతున్నాడు ఆమె కోసంకి అని ఎదురు చూస్తూ ఉంటాం మనము. సడన్ గా అట్లా ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా సర్వధమనుడు ప్రత్యక్షము అవుతాడు. అలా ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉండాలి నిర్వహణ సంధిలో, లాస్ట్ లో అనమాట. మనకి ఇది వరకు పాత సినిమాలు చూస్తే మీకు ఇప్పటికి కనిపిస్తుంది, జై హింద్ అని ఒకటి, శుభం కార్డు వేసాను, జోక్స్ వేసుకుంటూ ఉంటాం మనం, శుభం కార్డు పడిందా అని. అంటే ఆ శుభము అనేటటువంటి ఒక మంచి, ఒక అందమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి దీనితోటి నాటకాంతము అవ్వాలి. అయితే పూర్వపక్షి అడుగుతున్నాడు, నన్ను రసాంతర స్థాయిన ఇత్యనేనైవ
నువ్వు ఇంతకు ముందు ఏమన్నావు? రసాంతర స్థాయిన అన్నాడు కదా. ఇక్కడ 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 గృహీత ముక్తై సర్వే అంగినః పరిపోషణం. ఆ ఇతర రసాలు కూడా గృహీత ముక్తై అన్నాడు కదా. ఆ ఆ, తీసుకుంటూ ఉండాలి, వదిలేస్తూ ఉండాలి అని అన్నావు కదా. మరి రసాంతర స్థాయిన, రస అంతర అంటే వేరే రసముల యొక్క స్థాయి భావములు అని ఇట్లా అంటున్నావు కదా. రసాంతరాణం అంగత్వముక్తం, అలా అంటే నువ్వు ఇతర రసములను కూడా ప్రధాన రసములుగా అని అంటున్నావా? నువ్వు వేరే రసముల యొక్క స్థాయి భావములన్నీ కూడా ఇందులో గృహీత ముక్తై తీసుకుంటూ వదిలేస్తూ అన్నావు కదా ఇంతకు ముందు. ఇప్పుడేమో వీర శృంగాల రసాలు ప్రధానం అంటున్నావు కదా. మరి ఇంకా ఏది మిగతా రసాలన్నీ అంగములుగా ఉండాలి అని అంటున్నావు కదా. మరి అయితే ఈ మిగతా రసాలు ఇంతకు ముందు నేను చెప్పినవి అదంతా కూడా అంగత్వం, రసాంతరాణం అంగత్వం ఉత్తం. ఆ రసాంతరం ఇతర రసాలన్నీనేమో అంగములు అంటున్నావు, ఒక చోటేమో వాటిని తీసుకోవాలి అంటున్నావు. ఇది ఏమిటి అని పూర్వపక్షి ప్రశ్న వేయగానే చెప్తున్నాడు ధనికుడు. తన్నా నేను అలా చెప్పలేదు. ఏమని చెప్తున్నాను అంటే, ఎత్ర రసాంతర స్థాయి, రసాంతరంలో వేరొక రసముల యొక్క స్థాయి భావములు స్వానుభావ విభావ వ్యభిచారియుక్త, వాటికి సంబంధించినటువంటి అనుభావ విభావ వ్యభిచారి భావములతోటి భూయస ఉపనిభ్యతే. భూయస మళ్ళీ అవన్నీ కూడా వాటి యొక్క ఆ రసముల యొక్క విభావానుభావ వ్యభిచారి భావములతోటి ఉంటాయి. కానీ తత్ర రసాంతరాణం అంగత్వం అయినప్పటికీ కూడా ఆ రసాంతరములు, ఆ వేరే రసములు అవన్నీ అవి ఉండని, అది మళ్ళా రిటర్న్ చేయాల్సి వస్తే కావాల్సి వస్తుంది. రసాంతరముల అన్నిటికీ కూడా అంగత్వం, అవి అన్ని అంగములుగానే ఉండాలని చెప్తున్నాను. అది అంగిలుగా ఉండాలని చెప్పబడలేదు. అందులో ఉండాలి అంతే. కేవలం స్థాయి ఉపనిబద్ధే, కేవలము వాటి యొక్క స్థాయి భావములు అలా వస్తూ పోతూ ఉండాలి. స్థాయినః వ్యభిచారితేనవి, అవన్నీ ఆ స్థాయి భావములన్నీ వ్యభిచారితైనవి, వ్యభిచారి భావములలాగా అలా వస్తూ పోతూ ఉండాలి, కానీ స్థిరంగా ఉండేవి కాదు. స్థిరంగా ఉండవలసినటువంటి రసములు, ప్రధానంగా ఉండే రసములు అంగి రసములు, వీర శృంగారములు మాత్రమే అని అంటున్నాడు. ఇప్పుడు రసం అయిపోయింది, ఇక ఏ వస్తువులు సూచింపబడాలో చెప్తున్నాడు. దూరాధ్వానం వధం. దూరాధ్వానం మళ్ళీ మీరే చదువుతున్నారా? లేదండి, ప్రసాద్ గారు చదివారు ఇందాక, నేను చదువుతున్నాను. చదవండి. దూరాధ్వానం. ఐఫోన్ 12 ఎవరు పేరు? విశ్వనాథన్. విశ్వనాథ్ గారా? ఓకే, చదవండి. నేను దూరాధ్వానం. ఎన్ని రోజుల నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నా, ప్రసాద్ గారిది ఫోనే ఐఫోన్ కూడా అనుకుంటున్నాను నేను. కాదండి ఓకే, సరే. దూరాధ్వానం అది ఐఫోన్ కాదు. వధం యుద్ధం రాజ్యదేశాది విప్లవం సంరోధం భోజనం స్నానం సురతం చాను లేపనం అంబరగ్రహణ అంబరగ్రహణాదీని ప్రత్యక్షాణి నా నిర్దిశేత్. అంకేర్నైవో ఉపనిబధ్నీత ప్రవేశకాదిభిః ఏవ సూచయేత్ ఇత్యర్థః.
సూచయేత్ ఇవన్నీ కూడా ఇత్యర్థ. ఇవన్నీ కూడా కేవలము సూచింపబడాలి అని చెప్తున్నాడు. ఏవేవి? దూరాధ్వానం. దూరాధ్వానం అంటే చాలా దూరంగా వెళ్ళటం, అబ్రాడ్ వెళ్ళటం అన్నమాట, లాంటిది అనమాట. విదేశ గమనం లాంటిది. ఓకే. దూరాధ్వానం చాలా దూరము వెళ్ళటం అంటే విదేశ గమనం. వధం అంటే చంపి వేయటం. యుద్ధం అంటే యుద్ధము, వేరే శత్రువులతోటి యుద్ధం చేయటము. రాజ్య దేశాది విప్లవం. రాజ్యంలో కానీ దేశంలో కానీ ఇప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తున్నటువంటి విధంగా కాకుండా విప్లవం, అవన్నీ సూచింపబడాలి. ఆ విప్లవములు, ఉత్పాదములు రాజ్యానికి కానీ దేశానికి కానీ అవి ఎలా తిరగబడ్డారు, ఎలా చేశారు, అవన్నీ ఏమైతే చూసేటటువంటి ప్రేక్షకులకి వాళ్ళకు కూడా ఒక విప్లవము. ఇప్పుడు మన దేశ స్వాతంత్ర చరిత్రకు సంబంధించినవి వచ్చి చూపిస్తూ ఉంటే అదొక విషయం. కానీ రోజు రోజు జరిగేటటువంటి సంఘటనలకి, ఆ సంఘటనలకి స్క్రీన్ మీద చెప్పచ్చో చెప్పకూడదు కానీ హిందూ ముస్లింల యాజిటేషన్ లాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి విప్లవాలు అవన్నీ కనుక స్క్రీన్ మీద, అవన్నీ కనుక రంగస్థలం మీద చూపిస్తే అవి ఒక చెడు మార్గంలోకి తీసుకెళ్తాయి. అందుచేత ఆ రాజ్యము రాజ్యము అంటే వాళ్ళు ఉండేటటువంటి ప్రదేశము, దేశము అంటే మొత్తం, వీటి యొక్క విప్లవమును, సంరోధం, ఎవరినన్నా బంధించడము కానీ, భోజనం చేయటము కానీ, స్నానం చేయటం కానీ, సురతము రతిక్రీడ కానీ, అనులేపనం, చందనాలు అవన్నీ శాకుతలంలో చెప్తారు. అదంతా చందనాలు అన్ని ఆమె విరహతాపంతో చందనము పూసుకున్నది అని మాళవికాగ్నిమిత్రంలో కూడా ఉన్నాయి, ఒక చోట అరచోట. అలా ఆమెకి తాపాన్ని తగ్గించడానికి చందన సుగంధాలు పూసుకోవటం అనేది అనులేపనం. అంటే అంబర గ్రహణం, బట్టలు పట్టుకొని వస్త్రాపహరణం, ద్రౌపది యొక్క వస్త్రాపహరణం లాంటిది. అలాంటి అంబర గ్రహణం, అంబరం అంటే ఆకాశము, అంబరం అంటే వస్త్రం. ఆ వస్త్ర గ్రహణము ఇత్యాదిని, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షాన్ని నిర్దిశేత్, ప్రత్యక్షంగా రంగస్థలం మీద చూపించకూడదు. మరి ప్రత్యక్షంగా రంగస్థలం మీద చూపించకపోతే ఎట్లా? ఇప్పుడు నేను ద్రౌపది వస్త్రాపహరణం అనేటటువంటి డ్రామా రాశాను, అది ప్రదర్శించాలి. వస్త్రాపహరణం చేయొద్దని అంటే నేను ఆ ద్రౌపదిది ఎలా మరి చెయ్యాలి, ఎలా చూపించాలి అంటే దాని కొన్ని మనకి క్షేపకములు అని ఒక డివైసెస్ ఇచ్చాడనమాట. వాట్ల ద్వారా ఇటువంటివన్నీ చూపించాలి. దూరదేశం వెళ్ళటం కానీ, ఎవరైనా చనిపోయారని చెప్పడం కానీ, యుద్ధం కానీ, స్నానం కానీ, భోజనం కూడా మరి కొన్ని సందర్భాల్లో కృష్ణుడు వచ్చి ద్రౌపది, అందరూ దూర్వాస మహర్షి వాళ్ళంతా భోజనానికి వస్తారు. వచ్చినప్పుడు ద్రౌపది ఏమో అప్పుడే అన్నం కడిగేసి అవతల పెట్టానంటుంది. అప్పుడు కృష్ణుడు వచ్చి ఆ గిన్నెంతా ఇలా చూసి అందులో ఒక మెతుకు ఉండడం చూసి ఆ మెతుకు తిని రేవని తెచ్చంగానే దూర్వాస మహర్షి ఆయన శిష్యులంతా కూడా కడుపు నిండుగా ఉంది, మేము తినము అని వెళ్ళిపోతారు. అలా భోజనము అనేది, ఆ భోజనం లాంటిది కానీ, స్నానం చేయటం, ఇలాంటివన్నీ కూడా రంగస్థలం పైన ప్రత్యక్షంగా మాత్రం చూపించకూడదు. ప్రత్యక్షంగా చూపించకపోతే ఏం చేయాలి అని అంటే, వాటి కోసంకి అంకైర్ నా ఉపనిబద్ధనేత, ఇవన్నీ కూడా అంకములో 1 నుంచి 10 అంకాల దాకా ఏదైతే తీసుకున్నారో అందులో నా ఉపనిబద్ధనేత, నైవ ఉపనిబద్ధనేత, అందులో ఎప్పటికీ కూడా చూపించకూడదు. మరి అవి ఎప్పుడు చూపించాలి అంటే ప్రవేశకాదిరేవ సూచయేత్, ప్రవేశకము మొదలైనవి ఇందాక చెప్పాను కదా, విష్కంభము, ప్రవేశకము, అంకాస్యము, అంకావతారము, చూలిక అనేవి 5 ఈ డివైసెస్ అన్నమాట. 5 రకాలైనటువంటి సూచనీయమైనటువంటి విషయాన్ని, కథా వస్తువుని చెప్పడానికి ఉపయోగించేవి. అవి ప్రవేశకము మొదలైన వారి చేత సూచయేత్ ఇత్యర్థః. నెక్స్ట్, ఇంకా చూపించకూడని విషయాల్లో ఇంకొకటి కూడా చెప్తున్నాడు ప్రత్యేకంగా.
నా నాధికారి వధం కాపి త్యాజ్యమావశ్యకం న చ అధికృత నాయకవధం ప్రవేశకాదినాపి న సూచయేత్. ఆవశ్యకం తు దేవ పితృ కార్యాద్య అవశ్యమేవ క్వచిత్ కుర్యాత్. కుర్యాత్. నా అధికారి వధం అంటే ప్రధానమైనటువంటి పాత్రధారి, రాముడు, దుష్యంతుడు, భీముడు, ఇలా ప్రధానమైనటువంటి పాత్ర యొక్క వధం క్వాపి ఎప్పటికి కూడా చూపించకూడదు. త్యాజ్యం ఆవశ్యకం నచ. త్యాజ్యం అలాంటిది ఏదైనా చూపించాల్సి వస్తే అది అలా పక్కకి జరిపేయాలి. అట్లాంటిది అవసరము అయినప్పుడు ఏదైనా ఉంటే అది అలా పక్కకి జరిపి ఆవశ్యకం నచ అవి వాటి యొక్క ఆవశ్యకత లేకుండానే చూసుకోవాలి. చూసుకున్నప్పటికీ ఒకవేళ ఖచ్చితంగా చేయవలసి వస్తే, ఇప్పుడు అంటే ఊరుభంగ నాటకము, భాసుడు రచించినటువంటి ఊరుభంగ నాటకము చాలా నాట్యశాస్త్రం కన్నా ముందు రచించినది అని చెప్తారు. అందులో ఆ ఊరుభంగ నాటకంలో దుర్యోధనుడు చనిపోయినట్టుగా చూపిస్తారు. అలా అది నాయకుడు అయినటువంటి వాడు, నాటకంలో నాయకుడు అయినటువంటి ప్రధాన పాత్ర అయినటువంటి వాని యొక్క ఎవరి మీదైతే కథ చెప్తున్నామో ఆ కథలో ఉన్నటువంటి పాత్రని, ఆ క్యారెక్టర్ని మాత్రము ఎప్పటికీ కూడా చంపి వేయరాదు. ఆ క్వాపి ఎప్పటికీ కూడా త్యాజ్యం ఆవశ్యకం. ఒకవేళ అవసరము అయినట్లయితే ఆ విషయాన్ని అట్లా పక్కకి జరిపి వెయ్యాలి అని చెప్తూ, అంటే మేడం నాటకం పేరు ఏంటి? ఇందాక మీరు చెప్పారు కదా, ఊరుభంగం. సరే, ఊరుభంగం అని భాసుడు రచించినటువంటి ఏకాంకిక. అధికృత నాయకవధం ప్రవేశకాదీనపి నా సూచయేత్. ఈ ధనికుడు ఇంకా ఎంతవరకు వెళ్తున్నాడంటే అధికృత నాయకవధం. అధికృత నాయకుడు అంటే ప్రధాన పాత్రధారి, ప్రధానుడైనటువంటి ఆ నాయకుని యొక్క వధము ప్రవేశకాదీనామపి నా సూచయేత్. ప్రవేశకాదులలో కూడా చెప్పకూడదు. ఇంతకు ముందు ఏమన్నాడు? ప్రవేశకాదులు సూచించవలసినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అవి ప్రవేశకాదులతోటి సూచించమన్నాడు. నాయకుడి వధని మాత్రము, నాయకుడు చనిపోవటము అనేది మాత్రము, నాయకుని సంహారం మాత్రము ఆ ప్రవేశకాలలో వాటిలలో కూడా చెప్పవద్దు అంటున్నాడు. అంటే చూసేటటువంటి ఆ ప్రేక్షకులకి ఎవరికి కూడా ఆ నాయకుడు మరణించాడు అన్నటువంటి దుఃఖము కలగకూడదు. అటువంటిది ఎప్పటికీ చూడు. ఒకవేళ చాలా అవసరమైతే కథ ముందుకు వెళ్ళటం కోసంకి అవసరము అయినట్లు అయితే, ఆవశ్యకం అంటే తప్పనిసరి అయినట్లయితే, దేవ పితృ కార్యాద్యవశ్యమేవ క్వచిత్ కుర్యాత్. దేవకార్యము, పితృకార్యము ఇలాంటివన్నీ చేస్తూ ఆ ఆవశ్యకమైనటువంటి వస్తువును, నాయక వధను సూచయేత్ క్వచిత్ కుర్యాత్. ఎక్కడైనా అక్కడ అత్యవసరమైనటువంటి సందర్భాల్లో, అంటే ఆ రాజు చనిపోయి ఇప్పుడు నేను హర్షవర్ధనుడి తండ్రి ప్రభాకర వర్ధనుడి గురించినటువంటి, ప్రభాకర వర్ధనుడు చాలా గొప్ప రాజు అని చెప్తారు. ఎంత గొప్ప రాజు అంటే ఆ రాజు రాజ్యంలో ప్రజలంతా కూడా చాలా సంతృప్తితోటి, చాలా ఆనందంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలిగి జీవిస్తున్నారు అని చెప్తారు. ఆ ప్రభాకర వర్ధనుడు యుద్ధంలో ఓటమిలో పాలైన తర్వాత జబ్బు పడిపోయి చనిపోతాడు. ఈ ప్రభాకర వర్ధనుడి గురించి ఆ తర్వాత అతని కొడుకు అయినటువంటి రాజ్యవర్ధనుడు, పెద్ద కొడుకు హర్షవర్ధనుడి, ప్రభాకర వర్ధనుడి ఏ రాజుతోటైతే పోరాడి వచ్చి ఆ దెబ్బలు గాయాల మూలాన చనిపోయాడు, ఆ రాజు మీద యుద్ధం చేయడానికి రాజవర్ధనుడు వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయి ఆ రాజవర్ధనుడు కూడా అక్కడ ఆ శత్రురాజులతో చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత హర్షవర్ధనుడు రాజు అవుతాడు. చిన్న పిల్లవాడు, అప్పటికి 16 ఏళ్ల వయసు వాడు. ఆ 16 ఏళ్ల వయసు అయిన వాడైన హర్షవర్ధనుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రాజ్యాన్ని స్వీకరిస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ దాకానే చెప్పదలుచుకున్నా, హర్షవర్ధనుడు ఏలిక చెప్పదలుచుకోలేదు. హర్షవర్ధనుడు రాజ్యానికి సింహాసనం అధిష్ఠించాడు అని వరకే చెప్పి నేను ప్రభాకర వర్ధనుడికి అదే ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. చెప్పదలుచుకున్నప్పుడు ప్రభాకర వర్ధనుడు నాయకుడు. మరి ఈ నాయకుడి మరణం నేను చెప్పాలి కదా, హర్షవర్ధనుడు సింహాసనం అధిరోహించాడు అని చెప్పినప్పుడు ఎలా చెప్పాలి అని అంటే, అవన్నీ కూడా దేవకార్యాలు, పితృకార్యాలు ఉంటాయి కదా, శ్రాద్ధ కర్మలు అలాంటివి నిర్వహించేటప్పుడు ఆ వాటిల్లో ఈ ఈ ప్రధాన నాయకుడు గనక ఒకవేళ మరణించిన విషయము ఆవశ్యకంగా చెప్పాల్సి వస్తే దానిని క్వచిత్ కుర్యాతి, ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు అని ఒక చిన్న కన్సిడరేషన్ ఇచ్చాడు అనమాట, కన్సెషన్ ఇచ్చాడు. చెప్పొద్దన్నాడు, ఖచ్చితంగా అయితే చెప్పొద్దన్నాడు. చెప్పొద్దు, కానీ ఇంకా తప్పనిసరి అయినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇలా దేవకార్యము పితృకార్యం నిర్వహిస్తున్నాడు, హర్షవర్ధనుడు పితృకార్యం నిర్వహించాడు అని చెప్తే అక్కడ ప్రభాకర వర్ధనుడు మరణించాడు అని, దశరథుడి మరణము అలాంటివి ఇవన్నీ కూడా కేవలము సూచన మాత్రమే చెయ్యాలి, స్టేజ్ పైన చూపించకూడదు. ఆవశ్యకమైతే దేవకార్యాలు పితృకార్యాలు అన్న రకంగా వాటిని చూపించాలి అని. మేడం, భాసుడి ప్రతిమా నాటకంలో దశరథుడి ప్రతిమని చూపిస్తారు కదా భరతుడికి. అవును, అంటే భరత అప్పుడు ప్రతిమను చూపించాడు కానీ దశరథుడు చనిపోవడం చూపించలేదు కదా, చనిపోవడం చెప్పారు. చూపించలేదు, అంటే ప్రతిమ ద్వారా దశరథుడి మరణాన్ని ఇండికేట్ చేస్తాడు భాసుడి. ఇండికేట్ చేస్తాడు కానీ అందులో ప్రతిమా నాటకంలో నాయకుడు రాముడు, కానీ రాముడు దశరథుడికి నాయకుడు కాదు కదా. ఇక్కడ అంటున్నాడు ఏంటి, అధికృత నాయక వధం, అధికారి నాయక వధం, ప్రధాన పాత్రధారి అయినటువంటి నాయకుని యొక్క వధ. నేను ఓన్లీ దశరథుడి కథే తీసుకున్నాను అనుకోండి, దశరథుడి కథే తీసుకొని రాముడిని అడవికి పంపించేశాడు అన్నంత వరకే చెప్పదలుచుకున్నాను, మిగతా కథంతా చెప్పదలుచుకోలేదు నేను, అక్కడి వరకే తీసుకున్నాను. దశరథుడు ఎలా రాజ్యం చేశాడు, పుత్రకామేష్టి ముగ్గురు భార్యలు ఆ పుత్రకామేష్టి యాగం చేశాడు, వాళ్ళకి రాముడు జన్మించాడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు, రాముడి మీద అధికమైనటువంటి మమకారం ఉంది, ఇలా ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నాను. రాముడు విశ్వామిత్రుడు యాగ రక్షణ కోసంకి వెళ్ళాడు, జానకిని వివాహం ఆడి వచ్చాడు, ఇంతవరకే నేను కథ చెప్పదలుచుకున్నాను. దశరథుడే నా ప్రధాన నాయకుడు. నేను రాసేటటువంటి నాటకానికి దశరథుడే ప్రధానమైనటువంటి నాయకుడు, రాముడు కాదు. అట్లాంటప్పుడు ఈ దశరథుడి యొక్క వధని నేను చూపించకూడదు. రాముడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు ఆజ్ఞ ఇచ్చాడు, రాముడు అడవికి వెళ్ళిపోయాడు, భరతుడు వచ్చాడు, దశరథుడు మరణించాడు అని తెలిసి పితృకార్యం నిర్వహించాడు, అంతే. అట్లా చెప్పాలన్నమాట. ఎందుకంటే నా ప్రధాన పాత్ర ఎవరు నా నాటకానికి? దశరథుడు, రాముడు కాదు, భరతుడు కాదు. ప్రతిమా నాటకంలో రాముడే ప్రధాన నాయకుడు. అర్థమైందా చెప్పదలుచుకున్నది ఏంటో? ఇప్పుడు మనకి బాహుబలి సినిమాలో, బాహుబలి 1 లో మరి ప్రధాన నాయకుడు అయినటువంటి బాహుబలి చనిపోయాడు. చనిపోవడంతో ఎండ్ అయింది. అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఆయన రెండోది తీస్తాడని మనకు తెలియనప్పుడు, తెలియకపోతే అంత ఉత్తముడైనటువంటి వాడు, అంత శౌర్యశాలి అయినటువంటి వాడు చనిపోయాడు. ఆ చనిపోయినది చాలా మందికి బాధ కలుగుతుంది. కానీ ఆ తర్వాత కథ ఇంకా ముందుకు వస్తోంది. తర్వాత కథలో రెండో బాహుబలి ఎవడైతే ఉన్నాడో వాడు నాయకుడు, అసలు నాయకుడు వాడు. ఎందుకంటే చివరికి రాజ్యం ఏలుతున్నది వాడే. వీడు రాజ్యం ఏలలేదు కదా పాపం. రాజ్యవేలి ప్రజల సంరక్షణను చూస్తున్నది ఆ రెండవ బాహుబలి. అప్పుడు ఈ బాహుబలిని ఇలా చంపినట్టు చూపించాడు, కానీ అట్లా చంపకుండా ఒక
పితృకార్యం నిర్వహిస్తే ఎలా ఉంటుంది, ఈ రెండో వాడు వచ్చి తండ్రి చనిపోయిన దానికి ఒక శ్రాద్ధ కర్మ నిర్వహించినట్టుగా చూపించాలి చెప్తున్నాడు అన్నమాట. చదవండి నెక్స్ట్. ఏకాహ చరితైకార్థం ఇత్తమాసన్ననాయకం పాత్రైస్త్రిచతురైః అంకం తేషాం అంతే అస్య నిర్గమః. ఏకాదివస ప్రవృత్తైక దీర్ఘం లేదు. ఓకే సారీ. ఏకదివస ప్రవృత్తైక ప్రయోజన సంబద్ధమాసన్న నాయకం అబహు పాత్ర నాయకం కరెక్ట్ అబహుపాత్ర ప్రవేశమంకం కుర్యాత్. తేషాం పాత్రాణాం అవశ్యం అంకస్యాంతే నిర్గమః కార్యః. ఏకాహ చరితైక అర్థం ఏకాహ చరితైక ఏకాహ చరిత ఏకార్థం ఇత్తం ఆసన్న నాయకం. ఇత్తం ఈ విధంగా ఏకాహ చరితం, ఈ కథా వస్తువు ఎట్లా ఉండాలి, ఒక అంకంలో ఒక రోజు కథ మాత్రమే ఉండాలి. 2 రోజుల కథలు 3 రోజుల కథలు ఒకటే అంకంలో ఉండకూడదు. రెండో రోజు కథ చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకి మాళవికాగ్నిమిత్ర నాటకంలో ఏం చేశారు, ఆ అమ్మాయి డాన్స్ ప్రదర్శన నృత్య ప్రదర్శనని చూడడానికి వచ్చినప్పుడు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నది మరుసటి రోజు కదా, అదే రోజు కాదు కదా. మరుసటి రోజు చేస్తున్నారు కాబట్టి అక్కడికి ఒక అంకం పూర్తి చేసి రెండో అంకంలో అసలు 2 అంకాలు దగ్గరగా కలిసిపోయి ఉంటాయి, మొదటి అంకము రెండో అంకము. ఆ రెండో అంకానికి మార్చేశాడు. ఎందుచేత అంటే వేరే రోజు జరిగింది కాబట్టి, ఆ నృత్య ప్రదర్శన ఆ మరుసటి రోజు జరిగింది కాబట్టి. ఏకాహ చరిత ఏకార్థం అంటే ఒక అంకంలో ఉన్నటువంటి కథ చాలా విడిపోతూ అట్లా ఉండకూడదు. అనేక రకములైనటువంటి కథలతో మిళితంగా అనేకమైనటువంటి ప్రయోజనాలతోటి అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చేటటువంటి విధంగా ఒక కథ ఒక అంకము ఉండకూడదు. ఏకార్థం ఇత్తం ఆసన్న నాయకం. ప్రతి అంకంలో కూడాను ఆసన్న నాయకం, నాయకుడు ప్రధాన పాత్రధారి అయినటువంటి వాడు ప్రధాన పాత్ర అందులో ప్రతి అంకంలోనూ ఉండాలి. చతురైః అంకము పాత్రలు త్రిచతురైః 3 లేదా 4 పాత్రల కన్నా మించి ఆ రంగస్థలం పైన ఉండకూడదు ఒక అంకంలో. తేషాం అంతే అస్య నిర్గమః. ఆ అంకం అంతంలో అందరి పాత్రలు నిర్గమః అందరూ కూడా వెళ్ళిపోవాలి. ఒక రోజు కథ ఒక రోజులో జరిగేటటువంటి కథ, ప్రతి అంకంలోనూ నాయకుడు ఉండాలి. 3-4 పాత్రల కన్నా ఎక్కువ రంగస్థలం పైన ఉండకూడదు అని. ఏకదివస ప్రవృత్త ఏక ప్రయోజన సంబద్ధ. ఏకదివస ఒక రోజులో ప్రవృత్తం జరిగేటటువంటి కథ. రాముడు వనవాసానికి వెళ్ళాడు, దశకంఠుడు సీతాదేవిని అపహరించాడు. ఈ 2 కలిపి ఒక అంకంలో పెట్టకూడదు. రాముడు వనవాసానికి వెళ్ళడం అనేది ఒకటి. పంచవటి దండకారణ్యంలో పంచవటిలో పర్ణశాల నిర్మించుకొని ఉన్నాడు అనేది ఇంకొక రోజు జరిగింది. ఆ మర్నాడు జరిగింది దశకంఠుడు సీతను అపహరించడం. అలా అంకాలు విడివిడిగా ఉండాలి. ఏకదివస ప్రవృత్త ఒక రోజులో జరిగేటటువంటి సంఘటనలే ఒక అంకంలో ఉండాలి. అలానే ఏక ప్రయోజన, ఆ అంకంలో ఏ ప్రయోజనాన్ని అనుకున్నావో, ఇప్పుడు మనకి చెప్పినటువంటి ముఖ సంధి ప్రతిముఖ సంధి ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఏక ప్రయోజన సంబద్ధం ఆసన్న నాయకం అబహు పాత్రం ఎక్కువ మంది పాత్రలు లేకుండా ప్రవేశం అంకం కుర్యాత్. అబహు పాత్ర ప్రవేశం అంకం కుర్యాత్. తేషాం పాత్రాణం అవశ్యం అంకస్యాంతే నిర్గమః కార్యః.
ప్రతి అంకము చివరలో పాత్రలందరూ వెళ్ళిపోవాలి, కర్టన్ కిందకి పడాలి. ప్రతి అంకానికి ఇలా జరగాలి. మీరు ఆల్రెడీ నోట్ చేసుంటారు మాళవికాగ్నిమిత్ర నాటకంలో. అబ్బా, నాటకంలో ఆఖరి వాక్యం నాటక లక్షణాలలో చదవండి ఎవరన్నా. పతాకాస్థానకాన్యత్ర బిందురంతే చ బీజవత్ ఏవం అంకాః ప్రకర్తవ్యాః ప్రవేశాది పురస్కృతాః పంచాంకమేతద్ అచరం దశాంకం నాటకం పంచాంకమేతదవరం దశాంకం నాటకం పరం ఇత్యుక్తం నాటక లక్షణం. పతాక స్థానకాన్ యత్ర బిందుః అంతే బీజవత్ ఏవం అంకాః ప్రకర్తవ్యాః. అంకములన్నీ కూడా ఇలా ఉండాలి. పతాక స్థానకం అంటే చివరికి అన్ని కూడా ఆ పతాక స్థానంలోనికి వెళ్ళాలి. ఏమంటారు, చివరికి అన్ని కూడా వృద్ధి చెంది ఉండాలి. అన్ని పూర్తి అయినటువంటి దశ అద్భుత రసములో రావాలి అన్నాడు. ఆ దశకి పతాక స్థానానికి వచ్చి బిందువు అంతేచ బీజవత్, ఆ చిన్నగా బిందువుగా బీజముగా ఎక్కడైతే నాటబడిందో అది ఎంత పెరిగి 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 మళ్ళీ ఎలా అయితే బీజము వస్తుందో అట్లా నాటకం అంతా కూడా బిందురు అంతే బీజవత్. ఆ బీజము ఏ విధంగా అయితే బిందువుగాను ఆ పెరుగుతూ ఆ వృద్ధి పొందుతూ ఉంటుందో అట్లా నాటకపు కథ కూడా రసము కూడా కొద్ది నుంచి ఎక్కువ నుంచి ఎక్కువగా చివరికి పతాక స్థాయికి సుప్రీం స్థాయికి చేరాలి. ఏవం అంకాః ప్రకర్తవ్యాః ప్రవేశాది పురస్కృతాః. ప్రవేశకము మొదలైనటువంటి వాట్లతో కూడి ఈ నాటకం యొక్క అంకములన్నీ కూడా కూర్పబడాలి. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మొదటే చెప్పాడు 5 భాగాలుగా విభజించుకొని ఆది అంతమును అలా నాటకాన్ని విస్తరింప చేయాలి. ఏతత్ పంచాంకం అవరం దశాంకం నాటకం. 5 అంకముల కన్నా తక్కువ ఉండకూడదు. అవరం అంటే తక్కువ. పంచాంకం ఏతద్ అవరం, 5 అంకాలతో ఉండేది నాటకం చాలా చిన్న నాటకంగా చెప్పబడుతుంది. దశాంకం నాటకం పరం, దశాంకములతోటి 10 అంకాలతో కూడిన నాటకం అయితే పరం నాటకం, అది చాలా ఉత్తమమైనటువంటి నాటకం. 10 అంకాలతోటి కనుక కూడి ఉంటే అన్నాడు. కానీ 10 అంకాలతోటి కూడి ఉన్న నాటకాలు మనకి కొంచెం తక్కువే ఉన్నాయి. ముద్రా రాక్షసము, విశాఖదత్తుడి ముద్రా రాక్షసము, శూద్రకుని మృచ్ఛకటికము, ఇవి 10 అంకాలతో కూడిన నాటకాలు. చాలా వరకు నాటకాలు 5 ఉండవు, 7 అంకాలతోటి సాధారణంగా చాలా నాటకాలు 7 అంకములతోటి కూడి ఉంటాయి. అంటే 5 నుంచి 10 వరకు ఇచ్చాడు కదా ఆప్షన్. అదే 5 అంకాల నాటకము అంటే అవరం చాలా చిన్న నాటకంగా చెప్పబడుతుంది. దశాంకం అయితే చక్కగా పరం నాటకం, చాలా గొప్ప నాటకంగా ఆ 10 అంకాలలో ఉంటే గొప్ప నాటకంగా చెప్పబడుతుంది. అంటే ఒక్కొక్క 2 అంకాలకి ఒక్కొక్క సంధి, 2 అంకాలకి ఒక్కొక్క సంధి, అంటే ఆ కథను అట్లా పెంచాలి. ఇప్పుడంటే ఇవాళ విత్తనం నాటంగానే రేపు మహావృక్షం అయిపోదు కదా, దానికి కొంచెం సమయము తీసుకుంటుంది కదా. అట్లానే నాటకంలో కథ కూడా అలా పెంచబడుతూ ఉండాలి అని ఇత్యుక్తం నాటక లక్షణం. ఈ విధంగా నాటకం యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. నెక్స్ట్. అథ ప్రకరణే వృత్తముత్పాద్యం లోక ఉత్పాద్యం లోక సంశ్రయం అమాత్య వణిజామేకం కుర్యాచ్చ నాయకం ధీర ప్రశాంతం
సాపాయం సాపాయం కరెక్ట్. సాపాయం ధర్మకామార్థ తత్పరం శేషం నాటక వత్సం వత్సం ధిప్రవేశక నాటకవత్ నాటక వత్సం వత్ నాటకవత్ నాటకవత్ సంధి 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 ప్రవేశకర సాధికం ప్రవేశక ప్రవేశక రసాధికం రసాధికం. ఈ పారాగ్రాఫ్ కూడా చదివేస్తారా? ఓకే అండి. కవి బుద్ధి విరచిత మితివృత్తం లోక సంశయ మనుదాత్త మమాత్యాధ్య న్యతం ధీర ప్రకాశాంత నాయకం విపదంతరితార్థ సిద్ధిం కుర్యాత్ ప్రకారణే ప్రకరణే మంత్రి అండది మంత్రి కరెక్ట్. మంత్రి అమాత్య ఏవ సార్ధవాహో వణిగ్విశేష ఏవతి స్పష్టమన్యత్. మీకు నేను ఇది ధీరోదాత్త నాయక లక్షణాలు అవన్నీ పంపించాను. ఇందులో ఇంత స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, మీరు ఎవరు చెప్పలేదేంటి నాకు? అసలు చూసారా మీరు? చూడలేదన్నమాట. మాకు చదవడమే కష్టంగా ఉంటుందండి, ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ తెలియవు. కాదు, నేను ఇందులో నుంచి ఇట్లా ద్వితీయ ప్రకాశంలో ఉన్నాయన్నమాట. ఆ ద్వితీయ ప్రకాశం నుంచి ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశా. అన్ని తప్పులే పడ్డాయి ఇక్కడ. ఇప్పుడు ధీర ప్రశాంతుడి లక్షణాలకి చూద్దామని తీసా. సరే, ఉత్పాద్యం లోక సంశయం అమాత్య చిత్ర వణిజామేకం కుర్యాచనేకం అధ ప్రకరణే వృత్త ముత్పాద్యం లోక సంశయం అమాత్య విప్ర వణిజామేకం కుర్యాచ వణిజాం ఏకం కుర్యాచ నాయకం ధీర ప్రశాంతం సాపాయం ధర్మ కామార్థ తత్పరం శేషం నాటక వత్సం నాటకవత్ సంధి ప్రవేశ కరసాధికం ప్రవేశక రసాధికం. మీ బుక్ లో ఉండుంటుంది కదా, కామాలు పెట్టుకోండి. అయితే ఒక స్ట్రోక్ ఇవ్వండి అక్కడ, అప్పుడు మీకు చదువుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ప్రవేశక రసాధికం. కవి బుద్ధి విరచిత పర్వాలేదు, ఇంకా చదువు. అథ ప్రకరణే ఇప్పుడు ఇంకా ప్రకరణ యొక్క లక్షణాలు చెప్తున్నాడు. రెండవ దశ విధములైనటువంటి రూపకాలలో రెండవది ఇది. నాటకము ఎంతటువంటి ఉత్తమమైనటువంటి ప్రయోగము, ప్రకరణం కూడా అంతే సమానమైనది. నాటకంతో సమానమైనటువంటి లక్షణాలు కలిగింది. కానీ మరి దానికి ప్రకరణానికి తేడాలి ఏంటి అంటే చెప్తున్నాడు. ప్రకరణే వృత్తం ఉత్పాద్యం. అక్కడ నాటకంలోనేమో ప్రఖ్యాత ఇతివృత్తం. ఇతివృత్తం 3 రకాలు: ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రము. ప్రఖ్యాతము అంటే రామాయణ మహాభారతాదుల నుంచి గ్రహించినది. ఉత్పాద్యము అంటేనేమో కవి కపోల కల్పితమైనది. మిశ్రం అంటే 2 కలిసి ఉన్నది. అంటే కొద్దిగా కవి కపోల కల్పితము, కొద్దిగా
ఆ, రామాయణ మహాభారతాల నుంచి గ్రహించినది, కొద్దిగానేమో కవి కల్పనము చేసినది. ఇలా 3 విధాలు. అందులో ప్రకరణానికి నాటకానికి తేడా ఏంటంటే, నాటకంలో ఖచ్చితంగా ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తమే ఆ, ఉండాలి. అంటే ప్రఖ్యాతుడైనటువంటి నాయకుడే ఉండాలి. రామాయణ మహాభారతాది ఇతిహాసాదులు పురాణాదుల నుండి గ్రహించినటువంటి పాత్రయే నాయకుడుగా ఉండాలి. ఇక్కడ మాత్రము ఉత్పాద్యం, ఇదేమో దీనికి తేడా ఏంటి? ఉత్పాద్యం, ఇది కవి కపోల కల్పితము అయినటువంటిది. దేనికోసము? లోక సంశ్రయం, లోక సంశ్రయం అయినది. లోకంలో మనకి ప్రధానంగా కనబడుతూ ఉన్నటువంటి పాత్రలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళే, అంటే రామాయణ మహాభారతాదుల నుంచి కాదు, పురాణాలలో నుంచి పాత్ర కాదు, ప్రపంచంలో మనకి మన చుట్టూరా ఉన్న వాళ్ళలోనే ఎవరు కనబడుతున్నారు, వాళ్ళని ఆశ్రయించుకొని లోక సంశ్రయం. అంత లోకాన్ని ఆశ్రయించుకొని ఎవరైతే పాత్రలు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని గురించి. ఇప్పుడు అగ్నిమిత్రుడు ప్రఖ్యాత నాయకుడు కాదు, రాజు. చాలా వరకు చాలా మంది కాళిదాసుకి సమకాలికుడు అని కూడా చెప్తారు. ఇది ఆ పాత్ర, అగ్నిమిత్రుడి పాత్ర పురాణ ఇతిహాసాదుల్లో లేదు. అది లోకంలో అక్కడ ఉన్నటువంటి రాజు అటువంటి వాళ్ళని ఆశ్రయించుకొని చెప్పింది. కానీ అంటే ఇది రాజుగా ఉంటేనేమో అది నాటిక అవుతుంది. ప్రకరణంలో అలా లోక సంశ్రయం అంటే లోకాన్ని ఆశ్రయించుకొని ఉండేది. అమాత్య విప్ర వణిజాం ఏకం కుర్యాచ్చ నాయకం. ఎవరెవరిని నాయకులుగా ఉంచొచ్చు ప్రకరణంలో? అమాత్య అంటే మంత్రి, విప్ర బ్రాహ్మణుడు, వణిజ అంటే ట్రేడర్, మర్చెంట్, శ్రేష్ఠి. ఏకం కుర్యాత్ చ నాయకం. ధీర ప్రశాంతం, ధీర ప్రశాంతుడైనటువంటి నాయకుడు. అక్కడ నాయకుడు ఎవరు? రాజు. ఖచ్చితంగా చెప్పాడు, ప్రఖ్యాతుడైనటువంటి వాడు క్షత్రియుడైనటువంటి నాయకుడు. ఇక్కడ వచ్చేటప్పటికి అమాత్యుడు కూడా సాధారణంగా అమాత్యులందరూ కూడా బ్రాహ్మణులే. అమాత్యులు కానీ, విప్రులు కానీ, బ్రాహ్మణులు కానీ, వర్తకులు కానీ, వీళ్ళల్లో ఎవరైనా ఒకడు నాయకుడుగా ఉండాలి. వీళ్ళు ధీర ప్రశాంతులై ఉండాలి. అక్కడ ధీరోదత్తుడైనటువంటి నాయకుడు. ధీరోదత్తుడు ఎందుకంటే వీరము తేజము కావాలి కాబట్టి. ఇక్కడ అమాత్యుడైనటువంటి వాడికి బుద్ధిబలము కావాలి, విప్రుడైనటువంటి వాడికి బుద్ధిబలము కావాలి, వర్తకుడైన వాడికి కూడా బుద్ధిబలము కావాలి, ప్రశాంతంగా ఉండాలి, వర్తకం చేయడానికి తగినటువంటి అంటే రాత్రికి వచ్చేస్తారా మరి తేజ? అమాత్య ధీర ప్రశాంతుడుగా ఉండాలి. ధీర ప్రశాంతుని యొక్క లక్షణాలు ఏమని చెప్పారంటే, సామాన్య గుణయుక్తశ్చ, అక్కడ ఏమన్నాడు? అభిగమ్య గుణోపేతశ్చ అన్నాడు. ఇక్కడ సామాన్య గుణములు ఉండాలన్నాడు. సామాన్య గుణాలు ఉంటే అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి సత్వరజస్తమో గుణాలని బట్టి వాళ్ళకి హెచ్చు తగ్గులు ఉంటాయి. కోపం వస్తూ ఉంటుంది, ప్రేమ వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సుఖ దుఃఖాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. అటువంటి అయినటువంటి వాడు ధీరశాంత ద్విజాధిక మహాసత్వో అతి గంభీర, మహాసత్వుడైనటువంటి వాడు అంటే గొప్ప సత్వబుద్ధి కలిగినటువంటి వాడు. సత్వబుద్ధి అని అంటే ఏ మాత్రము తొణకకుండా స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు. అతి గంభీర క్షమావాన్ అవికర్తన, అందరినీ క్షమించగలిగేటువంటి గుణము కలిగినటువంటి వాడు. అవికర్తన, తన గొప్పలు తను చెప్పుకోనటువంటి వాడు. ఇలాంటి వాడు ధీర ప్రశాంతుడైనటువంటి నాయకుడు. నేను మళ్ళీ చూసి అది కరెక్షన్స్ చేసి పంపిస్తాను. సాపాయం, ఏదో అతను ఒక అపాయంలో చిక్కుకొనాలి, ఆ అపాయంలో చిక్కుకొని ఆ అపాయం నుంచి గట్టెక్కాలి. ఎలా అంటే మృచ్చకటిక నాటకంలో చారదత్తుడు ఆఖరికి రాజ సైనికుల చేత బందీ అయి
వధ్యశాలకు తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటాడు. అంతటువంటి అపాయంలోనికి చిక్కుకుంటాడు, కానీ మళ్ళా అందులో నుంచి బయటపడతాడు. సాపాయం ధర్మ కామార్థ తత్పరం. అక్కడ త్రిగుణముల వేదరక్షకుడు అని అన్నారు. ఇక్కడ ధర్మ కామ అర్థ తత్పరం, పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామాదులందు తత్పరం, దాని అందే తత్పరుడైనటువంటి వాడు, దాని అందే ఆసక్తి కలిగినటువంటి, ధర్మమునందు కామమునందు అర్థమునందు తత్పరం ఆసక్తి కలిగినటువంటి వాడు. ఇంకా శేషం నాటకవత్తు, మిగతా అంతా కూడా నాటకం లాగానే. ఇవే తేడాలు నాటకానికి ప్రకరణానికి. మిగతా అదంతా కూడా నాటకవత్ సంధి ప్రవేశక రస ఆదికం. సంధి గాని 5 పంచ సంధులు కానీ, ప్రవేశకాది అర్థోపక్షేపకములు కానీ, రసము కానీ, రసాదులు కానీ అంటే శృంగార వీర రసములలో ఒకటి. ఇవే ప్రధానంగా అక్కడ ఎట్లా ఉన్నాయో ఈ ప్రకరణంలో కూడా అదే విధంగా ఉంటాయి. కవి బుద్ధి విరచితం ఇది వృత్తం. కవి బుద్ధి విరచితం ఇది వృత్తం. ఇక్కడ ఏమన్నాడు? ఉత్పాద్యం అన్నాడు కదా. ఉత్పాద్యం అన్న పదానికి అర్థం చెప్తున్నాడు. ఏమని? కవి బుద్ధి విరచితం ఇది వృత్తం. కవి బుద్ధి చేత విరచితం, కవి కపోల కల్పితము అయినటువంటిది. రామాయణ మహాభారతాల నుంచి తీసుకున్నది కాదు. కవి తనంత తానుగా రచించినటువంటి నాటకం. వృక్షకటికము, ముద్రా రాక్షసము, మాళవికాగ్నిమిత్రము ఇలాంటివి. లోక సంశ్రయం అనుదాత్తం అమాత్య. లోక సంశ్రయం అనుదాత్తం. లోక సంశ్రయము అంటే ఉదాత్తమైనటువంటి నాటకం, అందరికీ కూడా ఆనందము కలిగించేటటువంటి విషయముగా ఉన్నటువంటిది, లోకంలో కనబడుతూ ఉన్నది. లోకంలో ఏ విధమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయో ఆ లోకంలో జరిగేటటువంటి వాటిని బట్టి కథని ఆశ్రయించుకొని ఉదాత్తమైనటువంటి కథగా ఉండాలి. ఉదాత్తమైన కథ అంటే అందరికీ మార్గదర్శకంగా ఉన్నటువంటి కథ. అమాత్యాది అన్యతమం. అమాత్యాది అన్యతమ, అమాత్యుడు మొదలైనటువంటి. ఇక్కడ ఏమన్నాడు? విప్ర వాణిజ అన్నాడు కదా, అట్లా. ధీర ప్రశాంత నాయకం. విపదంతరిత అర్థ సిద్ధిం కుర్యాత్. విపదాత్ అంతరిత అర్థసిద్ధి, విపత్తులు పొందటము, ఆ విపత్తులలో నుండి బయటికి రావడము, తద్వారా అర్థసిద్ధి, తాను పొందదలుచుకున్నది పొందటము. ఈ రకంగా కథాభాగం జరగాలి. అర్థసిద్ధి అనుదాత్తం అని చెప్పాడు కదండి. లోక సంశ్రయం అనుదాత్తం. అనుదాత్తం ప్రకరణే మంత్రి అమాత్య ఏవ. ప్రకరణంలో మంత్రి అమాత్య ఏవ. అమాత్యుడు అంటే మంత్రి ఏవ. సార్ధవాహో వణిక్ విశేష. సార్ధవాహకుడు వణిక్ విశేష అంటే సార్ధవాహకుడు, వర్తకుడు అయినటువంటి వాడు. వర్తకుడు అంటే మనకి చారుదత్తుడు వర్తకుడు. ముద్రారాక్షసంలో చాణక్యుడు మెయిన్ గా, అది చాణక్యుడికి రాక్షసామాత్యుడికి సంబంధించినటువంటి కథ. ఇద్దరు బ్రాహ్మణులు. అలాగే వీళ్ళు అమాత్యులైనటువంటి వాళ్ళు ప్లస్ బ్రాహ్మణులైనటువంటి వారు. సార్ధవాహకుడేమో చారుదత్తుడు. భవభూతి రచించినటువంటిది ఇంకొకటి మాలతీ మాధవం అనే నాటకం ఉంది. ఆ మాలతీ మాధవం అనేటటువంటి నాటకంలో మాధవుడు అనేటటువంటి వాడు మంత్రి గారి కుమారుడు, మంత్రి కుమారుడు. ఆ మంత్రి కుమారుడికి సంబంధించినటువంటి కథ. ఈ విధంగా బ్రాహ్మణ, వణిజ అమాత్యులు ప్రధానంగా నాయకు. స్పష్టం అన్యత్. మిగతాదంతా కూడా స్పష్టంగానే ఉంది కదా. చదువుతారా నెక్స్ట్? నాయికా తు ద్విధా నేతుః కులస్త్రీ గణికా తథా. క్వచిదేకైవ కులజా వేశ్యా క్వాపి దూయం క్వచిత్.
ద్వయం క్వచిత్. ద్వయం క్వచిత్. కులజాభ్యంతరా బ్రహ్మ బాహ్య బాహ్య వేశ్యా నాతిక్రమోనయోః అనయోః ఆభిః ప్రకరణం త్రేధా సంకీర్ణం ధూర్త సంకులం. ఇక్కడ ఇది చెప్పి ముందుకెళ్దాం. నాయికాతు ద్విధాః. నాయికలు 2 రకాలైనటువంటి వారుగా ఉన్నారు. ఎవరు? కులస్త్రీ ఒకటి, నేతుహు నాయిక. నాయిక అంటే ఎప్పుడు కూడా నాయకుడికి సంబంధించినటువంటి స్త్రీ. ఆ నేతుహు అంటే నాయకుని యొక్క నాయిక స్త్రీ. అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి కులస్త్రీ, రెండో అమ్మాయి గణిక. కులస్త్రీ అంటే ఆ స్వకీయ, పరకీయ అని 2 రకాలుగా కూడా ఉంటారు నాయకులు. అంటే రాజుగారు వివాహం చేసుకున్నటువంటి ఆమె. అయితే ఇతరులైనటువంటి అమ్మాయిలు ఎవరన్నా, ఇప్పుడు మాణవిక లాంటి వాళ్ళు రాజు పొందాలి అనుకున్నటువంటి అమ్మాయిలు, అలాంటి వాళ్ళు అంతా కూడా కులస్త్రీలు. ఉత్తమ వంశంలో జన్మించినటువంటి వారు సాధారణంగా రాకుమార్తెలు. ఇట్లాంటి వాళ్ళంతా కూడా రాకుమార్తె, మహారాణి, వీళ్ళందరూ కూడా కులస్త్రీ, ఆయన వివాహం చేసుకున్నటువంటి వారు. గణిక అంటే వేశ్య. ఇతరుల దగ్గర నుంచి ధనం ఆశయించి ఆ ధనానికి అనుగుణంగా ప్రవర్తించేటటువంటి ఆమె గణిక. క్వచిత్ ఏకేనైవ కులజా వేశ్య అంటే సాధారణంగా నాటకంలో ఒక కులస్త్రీ అయినా ఉండాలి, లేదా గణిక అయినా ఉండాలి. ఇద్దరు కలిపి ఉండడం అనేది చాలా తక్కువ నాటకాలలో ఉంటుంది. క్వచిత్ ఏకేనైవ కులజా వేశ్య. కొన్ని నాటకాలలోనేమో ఒక కులజ గాని ఒక గణిక గాని ఉంటుంది. పాపి ద్వయం క్వచిత్. కొన్ని నాటకాలలో ఇద్దరు కులజ, ఇప్పుడు మృచ్చకటిక నాటకంలో చారుదత్తుని భార్య ఉంటుంది, గణిక అయినటువంటి వసంతసేన కూడా ఉంటుంది. ఇద్దరు ఉంటారు. అలా ద్వయం క్వచిత్, ఇద్దరు కూడా ఉండవచ్చును. కులజ అభ్యంతర బాహ్య. కులజ అయినటువంటి స్త్రీ అంటే ఈ కులస్త్రీ అభ్యంతర బాహ్య. అభ్యంతర అంటే ఆయన అంతఃపురం నందు ఉండునది. బాహ్య వేశ్య. బాహ్య వేశ్యనేమో బాహ్య బయట ఉండేటటువంటిది. నా అతిక్రమ అనయోహో. ఈ రెండిట్లలో కూడా అతిక్రమము ఉండకూడదు. నాయక కులజ అయినటువంటి నాయక అంతఃపురానికి సంబంధించినది, ఆయన లోపల అంటే ఆంతరంగికము అయినటువంటిది అయి ఉండాలి. వేశ్య అయినది అందరికీ సంబంధించినటువంటిది అయి ఉండాలి. ఆభిః ప్రకరణం త్రేధ సంకీర్ణం ధూర్త సంకులం. ఈ రకంగా అంటే ఒక కులజతో మాత్రమే, లేదా ఒక వేషతో మాత్రమే, లేదా కులజా వేశ్య ఇద్దరు కలిసి ఉండడం చేత ప్రకరణము ఆభిః అంటే వీరి చేత ప్రకరణం త్రేధ 3 విధాలు. సంకీర్ణం ధూర్త సంకులం. ఈ అంతా కూడా సంకీర్ణం ధూర్త సంకులం. ఈ ప్రకరణంలో ఒక రకమైనటువంటి ప్రకరణం సంకీర్ణము ధూర్తులతోటి ఎక్కువగా కూడింది. అంటే అందులో ఖచ్చితంగా నాయక వేశ్యే అయి ఉంటుంది. ధూర్తులైనటువంటి పాత్రలు అంటే దుష్టులైనటువంటి వారి పాత్రలు అధికంగా ఉంటాయి అని. చదువుతారా? ఇందులో మనకి నాటిక గురించి ఇవ్వలేదు, కానీ ధనికుడు నాటిక గురించి ఇచ్చాడు. ఇక్కడ కనిపిస్తుంది అతని నాటిక అని. మేడం, ఇది మరి మృచ్చకటిక ఇవన్నీ నాటకాలనే అంటారు కదా, మరి ప్రకరణం అని పిలవరు కదా? ప్రకరణం అని అనరు మన దగ్గర. దశరూప అన్ని నాటకాలనే అంటారు కదా. ఏకాంకికలనే అంటాము.
ఓ అన్నింటికీ మనం నాటకాలు తెలుగుదేశంలో అన్నిటినీ నాటకములనే అంటాము ప్రధానంగా. ఆ, కానీ అదే నాటకంలో మరి నాటకం అనడానికి లేదు, అసలు అన్ని రూపకములు అనాలి. ఆ రూపకాల్లో రూపకములు కూడా అనాలి. భేదాలు, ఉమ్, రూపకములలో భేదాలు భేదాలు రూపకాల్లో భేదాలు భేదాలు కానీ భేదాలు అన్నిటినీ నాటకం అని పిలిచేస్తారు. నాటకమనే అంటాము. కానీ మీరు పరీక్షలో రాసేటప్పుడు ప్రకరణానికి ప్రకరణం అనే రాయాలి, ఆ లక్షణం ఆ నాటకానికి లక్షణాలే రాయాలి. రాయాలి. ఉమ్, ఓకే. ఏకాంకికలన్నిటికి కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. అంకమని, ఆ, వ్యాయోగము అని, ఇట్లా రకరకాల నాటకాలు ఉన్నాయి. ఏకాంకిక కూడా హాస్య ప్రహసనం కూడా ఏకాంకికే. అవునండి, దాన్ని కూడా మరి నాటకం అనే అంటాం. నాటకం అని అంటారు. నాటక లక్షణాల్లో ఏం చెప్పాడు? 5 నుంచి 10 అంకాలు ఉండాలన్నాడు. ఉమ్, ఇప్పుడు మరి ప్రకరణం ఏకాంకిక నాటకం నాటకవత్ అని పిలవకూడదు. నాటకవత్ అన్నాడు కాబట్టి ప్రకరణం కూడా 5 నుంచి 10 అంకాలే ఉండాలి. ఓకే. ఉమ్. అభిరభ్యర్థిత వేశ్య రూపశీల ఇదే. గుణాన్విత. ఆ, ఇది ఇది వద్దా? వేషో భృతి సో అస్యాహ జీవనమితి వేశ్య తద్విశేషో గణిక యదుక్తం వేషో భృతి సా అస్యాహ జీవనం ఇది. వేశ్య అంటే తన యొక్క వేషభాషాదుల ద్వారా భృతిని జీవికను సంపాదించుకునేదాన్ని భృతి జీవనం ఇట్లా ఆమె వేశ్య అంటారు. తద్విశేషో గణిక, వాళ్ళల్లో గణిక విశేషమైనది అంటే ఇంకా ఎక్కువ డబ్బుని తీసుకుని రాజాస్థానాల్లో నర్తకిగా ఉండి అలా అలా అనమాట. అంటే పెద్ద పెద్ద వర్తకుల దగ్గర ఉండేటటువంటి అమ్మాయి, వర్తకుల దగ్గర నుంచి ధనమును ఆశించేటటువంటిది. ఎదుక్తం, ఇది అక్కర్లేదులేండి, మీకు అవసరం లేదు గణికా శబ్దం స్థానం ఇది. ఏవం చ కులజ వేశ్య ఉభయమితి త్రేధ ప్రకరణే నాయిక. కులజ వేశ్య ఉభయం 3 రకాల నాటకాలు అన్నాడు కదా, 3 రకాల ప్రకరణాలు. ఒక ప్రకరణంలో నాయిక కేవలం కులజ ఉంటే అదొక రకమైనటువంటి నాటకము, ప్రకరణము. వేశ్య మాత్రమే ఉన్నది ఒక రకమైన ప్రకరణం. ఉభయమితి, ఎందులో అయితే ఇద్దరు ఉంటారో అది. ఈ విధమైనటువంటి నాయిక భేదాలని బట్టి త్రేధ ప్రకరణే నాయిక. యథా వేశ్యైవ తరంగదత్తే కులజైవ పుష్పదూతికే. తరంగదత్త అనేటటువంటి నాటకంలో కేవలము వేశ్యనే ఉంది. పుష్పదూతికే కులజ ఏవ. పుష్పదూతిక అనేటటువంటి నాటకంలో కేవలము కులజ అయినటువంటి నాయికనే ఉంది. తే ద్వే అపి మృచ్ఛకటికాయాం ఇది. ఇద్దరు ఉండేటటువంటిది మృచ్ఛకటికం అనే నాటకము. హితవ ద్యూతకరాది ధూర్త సంకులం. హితవ ద్యూతకర కితవుడు అంటే కొండెములు చెప్పేవాడు కొండెములు చెప్పేవాడు లేదా విటుడు. విటుడు అంటే అర్థం తెలుసు కదా మీకు, విటుడు. ఆ విటుడు అయినటువంటి వాడు ద్యూతకారుడు అంటే జూతమాడేటటువంటి వాడు విటుడు లేదా జూతమాడేటటువంటి వాడు. ఇటువంటి ధూర్తులతోటి సంకులమైనటువంటిది మృచ్ఛకటికాది వత్ సంకీర్ణ ప్రకరణం ఇది. సంకీర్ణ ప్రకరణం అంటారు. అత నాటిక, దీనికి కూడా చాలా పెద్దది ఇచ్చాడు. నాటిక నాటకం భేదం ఏంటి మేడం? అదే ఇప్పుడు చెప్తున్నాడు కదా, అత నాటిక. చదివితే అర్థమైపోతుంది. లక్ష్యతే నాటికాప్యై యత్ర సంకీర్ణన్య నివృత్తయ్యే. భరతుడు నాట్యశాస్త్రంలో అసలు నాటిక అని ఒక భేదం ఉంటుంది అని ఆయన చెప్పలేదు. కానీ తర్వాత వచ్చినటువంటి ఈ వాళ్ళంతా తర్వాత వచ్చినటువంటి కావ్యశాస్త్ర పండితులందరూ కూడా నాటిక అనేటటువంటి ఒక భేదము చెప్పారు. ఈ నాటిక అనేది ప్రకరణంలోనే ఒక భేదము. ప్రకరణంలో అంటే ప్రకరణంలో ఏ విధంగా అయితే అమాత్య విప్రవాణికులు నాయకులుగా ఉంటారో, ధీర ప్రశాంతుడైనటువంటి వాడు ఉంటాడో, అలా వేశ్య కులజ నాయకులుగా ఉంటారు. అలానే ఇందులో కూడా నాటికలో కూడా అదే ఉంటుంది. కానీ నాటికలో
పాత్రలు తక్కువ ఉంటాయి. ప్రకరణాదుల్లో లాగా 5 నుంచి 10 అంకాలు ఉండవు. కొంచెము సంకీర్ణమైనటువంటి సంకీర్ణమైనటువంటి అంటే అన్ని కలగాపులగంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా కింద మీకు ఇందులో ఇస్తారేమో చూడాలి. ప్రధానంగా స్త్రీ పాత్రలు అధికంగా ఉన్నదానిని నాటిక అని అంటారు. ఈ నాటిక అంటే రత్నావళి, శ్రీహర్షుని రత్నావళి స్వప్నవాసవ దత్తదే ఇంకొక వెర్షన్ అనుకోవచ్చు. శ్రీహర్షుడి రత్నావళి నాటకం. ఆ అమ్మాయి రత్నావళి సింహళ దేశం నుంచి వస్తుంది. సింహళ దేశం నుంచి ఉదయన మహారాజుని వివాహం ఆడటానికి వస్తూ ఉంటుంది. మధ్యలో నౌక విరిగిపోవడం చేత సముద్రంలో పడిపోతుంది. ఆ అమ్మాయి అక్కడి నుంచి బేస్తవాళ్ళ చేత రక్షింపబడి అక్కడి నుండి యోగంధరాయణుడి దగ్గరకు వస్తుంది. యోగంధరాయణుడు తీసుకొచ్చి ఆమెని వాసవదత్త దగ్గర చెప్తాడు. తర్వాత ఆ అమ్మాయి రత్నావళి అని ఒక సందర్భంలో బయట పడుతుంది. మాళవిక ఎలా అయితే మాళవికగా బయట పడిందో అట్లానే ఆ అమ్మాయి రత్నావళి కూడా బయట పడుతుంది. ఇది చిన్న నాటకము, 4 అంకాలది. దీన్ని నాటిక అంటారు. ఎందుకంటే బహుస్త్రీ ప్రాయమైనది. స్త్రీలందరూ కూడా ఎక్కువ మంది స్త్రీలు ఉన్నటువంటి నాటకం. కానీ నాయకుడు అమాత్యవాణికు కాకుండా క్షత్రియుడైనటువంటి ఉదయన మహారాజు. ఆ నాటకంలో వరకు మాత్రము ఆయన యొక్క వీరత్వము అలాంటివి చూపించకుండా ఆయన చాలా ధీర లలితుడుగా స్త్రీల పట్ల చాలా గౌరవాదరాలు కలిగినటువంటి వ్యక్తిలాగా యుద్ధ రంగాలు అవన్నీ ఏమీ లేకుండా ఉంటాయి కాబట్టి దాన్ని నాటిక అన్నారు. లక్ష్యతే నాటికాప్యత్ర. అత్ర అంటే ఇక్కడ నాటిక అనే దాన్ని కూడా లక్ష్యతే సూచింపబడుతూ ఉన్నది. సంకీర్ణ అన్య నివృత్తయే. సంకీర్ణంగా ఉంటుంది. అందులో కులజ అయినా ఉండవచ్చు, లేదా గణిక అయినా నాయకగా ఉండవచ్చు. ఇతరమైనటువంటివన్నింటికి కూడా ఇతరములైనటువంటి విషయాలన్నిటికన్నా కూడా కొద్దిగా వేరుగా, కొద్దిగా సంకీర్ణంగా ఉంటుంది. సంకీర్ణం అంటే అన్ని కొద్దిగా మిక్స్చర్ లాగా కలిసి ఉండి కనపడే దానిని నాటిక అని చెప్పబడుతూ ఉంది. అత్ర కేచిత్, ఇక్కడ కొంతమంది ఈ విధంగా అంటున్నారు అనే కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఆ కాంట్రవర్సీ గురించి చెప్తున్నాడు. ఎందుకంటే భరతముని నాటిక అనేటటువంటి ఒక ప్రభేదాన్ని ఆయన చెప్పలేదు. మనకి అంతా ఆదర్శం అంతా కూడా నాట్యశాస్త్రాన్ని అనుసరించే కావ్యశాస్త్ర గ్రంథాలన్నీ వచ్చినాయి. అందులో ఆయన నాటిక అనే దాన్ని గుర్తించలేదు, దాని గురించి చెప్పలేదు. కాబట్టి కొంతమంది దాన్ని వదిలేశారు, కొంతమంది దాని గురించి ఇంకా విపులంగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఈయన ఇంకా విపులంగా చెప్పినట్టున్నాడు. తమేవ సంకరం దర్శయతి. సంకరం అంటే ఏంటో చూపిస్తూ ఉన్నాడు. నాటిక లక్షణాలు చాలానే చెప్పాడు. చూద్దాం మరి అయితే నెక్స్ట్ క్లాస్లో. 4:30 అయిపోయింది. ధన్యవాదాలు. వస్తు రస నాయకానాం ప్రకరణ భేదాత్ ప్రాకరణికాయా. ఇలా ప్రకరణం లాగానే ఉంటుంది ఇది. నాయికయా యన్మునినా లక్షణం కృతం తత్ర అయం అభిప్రాయః. శుద్ధ లక్షణ సంకరాదేవ తల్లక్షణే సిద్ధే లక్షణకరణం సంకీర్ణనానం నాటికైవ కర్తవ్యం ఇది నియమార్థం విజ్ఞాపయతే. సంకీర్ణంగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఆ ప్రకరణ, నాటిక వీటిలన్నిటి యొక్క సంకీర్ణము, పాత్రలు ధీర ప్రశాంతుడు, ధీర లలితుడు, ధీరోదాత్తుడు లాంటి వాళ్ళు, అక్కడ కూడా సంకీర్ణము. అన్ని రకాలుగా కూడా నాయికలలో ప్రభేదము, ఇవన్నీ వేరుగా చూపించడం చేత నాటిక అనేది అసలు ఎన్నో రకాలుగా ఉండవచ్చు. అంటే సంకీర్ణంగా ఒక చోట ధీరోదాత్తుడైన నాయకుడు ఉండొచ్చు, కులజ అయినటువంటి నాయిక ఉండొచ్చు, లేదా ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు గణిక అయిన నాయక ఉండొచ్చు, లేదా ధీర ప్రశాంతుడైన నాయకుడు కులజ. అలా వేరియస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి నాటిక అనేక విధాలుగా ఉండడానికి అవకాశము ఉన్నది. అందుకనే నాటిక సంకీర్ణ సంకీర్ణాత్ అన్య నివృత్తయే. వీటిలన్నిటికన్నా కొంచెము తేడాగా ఉండేటటువంటిది అన్య నివృత్త. ఇంకో దానికన్నా వేరే
ఆ, కొద్దిపాటి తేడాగా సంకీర్ణంగా ఉన్నది చూపించేది నాటకం అని అంటారు.